దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఈ డివోషన్లోకి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనను ప్రారంభించుకునేలాగున తల వంచి కన్నులు మూసుకుని ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరము గల తండ్రి, మా గొప్ప కాపరి యేసయ్య, నీకు వందనాలు. గడిచిన కాలమంతయు నీ రెక్కల మాటున మమ్మల్ని భద్రపరచుకొని దేవా, మరి ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొనటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని, తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోమని యేసు క్రీస్తు పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 254వ కీర్తన అందరము కలిసి పాడుకుందాం. 254వ కీర్తన. ప్రభువా పంపుమాని శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా ప్రబలంబుగని ఆజ్ఞంపనెడి విభవామృతము కురియాజేసి, ప్రభువా పంపుమాని శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా వాణియున్నతి మూడు వృక్షములే, వాణియున్నతి వారిగదురు పెట్టి పోతి గాఢంబుగను ఫలమూలియ, ప్రభువా పంపుమాని శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా నీ వాక్య నరసింహి దేవా పంపుము, నీ వాక్య నరసింహి భావగముల పాటి మనముల్ పావనంబు పొందునటుల, ప్రభువా పంపుమాని శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా హరది కటికిదియే సురసుక, ప్రభువా హరది కటికిదియే సరళంబుగయా త్రిగుణు నడచి పరమానందు పొందగజేయుచు, ప్రభువా పంపుమాని శుభవర్షము నిమ్మా, ప్రభువా పంపుమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నేటి ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ డివోషన్ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు పాత నిబంధన గ్రంథము నుంచి 2వ రాజులు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు, సువార్త పాఠము నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి 23వ వచనం వరకు. ఈ 2 పాఠ్య భాగాలను, ఈ పాఠ్య భాగం నుండి ఎన్నుకున్న అంశము సంప్రదాయాలు మరియు ఆజ్ఞలు, ట్రెడిషన్ అండ్
కమాండ్మెంట్స్. ట్రెడిషన్ అండ్ కమాండ్మెంట్స్. సాధారణంగా ఈ రెండు పాఠ్యభాగాల్లో కూడా సంప్రదాయాల గురించి, ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞల గురించి చెప్పబడి ఉంటా ఉన్నది. సాధారణంగా మనం ఉంటున్న దేశము భారతదేశము. మన భారతదేశము విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, వివిధ భాషలు కలిగి, వివిధ మత విశ్వాసాలు కలిగిన బహుళ మత సమాజంలో ఉంటా ఉన్నాం. ఈ బహుళ మత సమాజంలో క్రైస్తవులుగా మన మనుగడ కొనసాగిస్తున్నప్పుడు విభిన్న సంస్కృతులు అనేవి క్రైస్తవ్యంలోకి రానియకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి, దేవుని పట్ల విశ్వాసముతో దేవుని వాక్యానికి లోబడి ఉంది ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ సంప్రదాయాలను, విలువలను, వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటూ క్రైస్తవ సాక్ష్యాన్ని కలిగిన జీవితం జీవించాలి. నేటి వాక్యము మనకు తెలియజేయబడతా ఉన్నది. క్రైస్తవ సాక్ష్యము కలిగిన గొప్ప జీవితాన్ని జీవించడానికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? సంప్రదాయాలను ప్రాధాన్యత ఇచ్చి, సంప్రదాయాలకు పెద్దపీట వేసి, దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఆయన మాటలను లక్ష్య పెట్టక, దేవునికి దూరం అయిపోయి శ్రమలోకి నెట్టివేయబడ్డ వ్యక్తులను చూస్తున్నారు. విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది యేసు క్రీస్తు చేస్తున్న చాలా ప్రత్యేకమైన విషయాలను మనం చూడగలుగుతా ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుతూ దేవుని యొక్క మాటను, ఆయన ధర్మశాస్త్రపు ఆజ్ఞలను మరచిపోయి బయలుదేవతను ఆరాధిస్తున్న రాజగు అహజ్య గురించి మాట్లాడుతూ ఉంటాం. అహజ్య రాజు ఏ విధంగా దేవుని మరచిపోయాడు, ఒక నూతన సంప్రదాయాలకు, క్రొత్త అలవాట్లకు ఏ విధంగా ఆశ కలిగి యెహోవా మతాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఆరాధించుట మాని తన జీవితాన్ని వినాశనానికి కొని తెచ్చుకున్నాడు చూస్తాడు. నూతన నిబంధన గ్రంథంలో పరిసయ్యులు యేసు క్రీస్తు ప్రభువారితో మాట్లాడుతూ ధర్మశాస్త్రపరమైన విషయాలు అడుగుతున్నప్పుడు యేసు క్రీస్తు దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలోని మాటలు గుర్తు చేస్తుంది. ఆ ధర్మశాస్త్రంలో ఇవ్వబడ్డ 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞను గురించి మాట్లాడుతూ తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి, ఆ ధర్మశాస్త్రపు మాటలను తెలియజేస్తూ వారు ఆ సంప్రదాయాలకు ఇచ్చే ప్రాధాన్యతను దేవుని వాక్యానికి ఇవ్వట్లేదని యేసు క్రీస్తు ప్రభు వారిని హెచ్చరిస్తున్నట్లు, వారిని గద్దిస్తున్నట్లు మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం గురించి ఎంతో గొప్పగా చెప్పబడింది. ఈ ధర్మశాస్త్రంలో దేవుడైన యెహోవా మోషేకు ఎక్కడిస్తా ఉన్నాడంటే సీనాయి పర్వతం మీద దేవుడైన యెహోవా ఈ 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రంగా పిలిచారు. హిబ్రూలో ధర్మశాస్త్రానికి ఉపయోగించిన మాట డెకలాగ్ అనే మాట ఉపయోగించారు. డెకలాగ్ అనే మాటకు అర్థము 10 అనే అర్థం ఇచ్చేదిగా ఉన్నది. డెక అనే మాటకు అర్థం ఏంటంటే 10 అని. ఈ 10 ఆజ్ఞలు కూడా మోషేకు దేవుడిచ్చాడు. ఈ ధర్మశాస్త్రము తన జనుల హృదయాల్లో ఉండాలని, ఈ ధర్మశాస్త్రం ద్వారా మంచి చెడులు వారు తెలుసుకుంటూ, ఈ 10 ఆజ్ఞలు కూడా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చేటప్పుడు వేటిని చేయకూడదు, వారి యొక్క విధి ఏంటి, చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటి, ఈ ఆజ్ఞలు తెలిసి వివరించేవిగా ఉన్నాయి. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఈ దేవుని యొక్క ఆజ్ఞల గురించి మాట్లాడు.
ఈ దేవుడు ప్రభు అయిన యెహోవా వారికి ఇస్తున్న ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ గురించి 20వ అధ్యాయంలో చెప్పబడి ఉంటా ఉన్నది. దేవుడైన యెహోవా వారికి ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు వారికి ఏమని తెలియజేస్తున్నాడంటే, మీరు విగ్రహారాధన చేయొద్దు, ఇతరులను మీరు పూజించొద్దు. ఈ మొదటి ఆజ్ఞ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగముకు 12 గోత్రాలకు ఇచ్చిన ఈ ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను మీరిన రాజు చూడగలుగుతా ఉన్నాం. ఆయనే అహజ్య. అహజ్య అనే మాటకు అర్థం ఏంటంటే, అహజ్య అనే మాటకు అర్థము యెహోవా స్థిరపరచువాడు. యెహోవా స్థిరపరచువాడని పేరుంది, కానీ తన పేరులో స్థిరత్వం లేదు, అస్థిరత్వం. విశ్వాసములో స్థిరముగా లేనివాడు, పేరులో మాత్రమే స్థిరంగా ఉంటాడని ఉంది, కానీ ఆయన నిజ జీవితంలో ఆ స్థిరత్వం అనేది లేదు. నేటి క్రైస్తవ సమాజంలో కూడా పేరు చూస్తే ఎంతో విశ్వాసంతో ఉన్న పేరు, కొన్ని గొప్ప గొప్ప విశ్వాసుల భక్తుల పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ వారి జీవిత అనుభవంలో వారు కనపరిచిన ఆత్మీయతను, భక్తిని మనం కనపరచలేకపోతున్నాం. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజుల్లో అహజ్య 9వ రాజు. 9వ రాజుగా ఆయన పరిపాలన ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇతని యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ఎంతటి అస్థిరమైన వాడు, స్థిరత్వం లేని, దృఢ నిశ్చయత లేని వ్యక్తిగా ఈయన ఏ విధంగా తెలియజేస్తా ఉన్నారంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనంలో ఈయన చేస్తున్న పని చూడగలుగుతా ఉన్నాం. దక్షిణ రాజు అయిన యెహోషాపాతుతో కలిసి ఈ అహజ్య చేస్తున్న పని ఏంటంటే, ఈయన తర్షీషు ఓడలను సిద్ధపరచుకుంటున్నాడు. తర్షీషులో ఉన్న ఓడలను సిద్ధపరిచాడు. దేని కొరకు అంటే, ఓఫీరు నుండి బంగారం తీసుకురావడానికి. ఈయన ఎంత దుష్టుడో, ఎంత దుష్టమైన కార్యాలు చేసేవాడో అక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం చూస్తా ఉన్నాం. ఆయన దుర్మార్గతను బట్టి ఆయన చేస్తున్న పనులు కూడా కలిసి రావట్లే. ఆ కింది వచనాల్లోనే మాట్లాడుతూ ఏ విధంగా దేవుడు తనకు ఈ పనులను చేయకుండా చేశాడో మనం చూడగేస్తా ఉన్నాం. అహజ్య దుర్మార్గుడవుడు చేత ఆ పని చేయలేకపోయాడు. దేవుడు ఆ పని చేయనీయకుండా అడగించాడు. ఆయన ఎంతగానో సిద్ధపరిచిన ఆ తర్షీషు ఓడలన్నీ కూడా సముద్రంలో మునిగిపోయాయి. తీసుకొస్తున్న విలువైన బంగారం కూడా సముద్రంలో మునిగిపోయింది. ఇంత జరిగినప్పటికీ తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు. తన పేరులో ఉన్న యెహోవా స్థిరపరుస్తాడన్న ఆలోచనలోకి ఇంకా రావట్లేదు. పేరు మాత్రము యెహోవా స్థిరపరుస్తాడని పెట్టుకున్నాడు. ఆ పేరుకు తగిన జీవితాన్ని జీవించడానికి ఎప్పుడు తను సిద్ధంగా లేడు. దానికి కారణము తన తండ్రి అయిన అహాబు. ఆ అహాబు యొక్క భార్య, ఆమె ఏ ప్రాంతం నుంచి ఆయన ఆ భార్యను చేసుకుంటున్నాడంటే, సిదోనియుల రాజు కుమార్తె అయిన యెజబేలు ఆయన వివాహం చేసుకున్నాడు. యెజబేలు కుమారుడు ఎవరంటే అహజ్య. తల్లి బయలు ఆరాధనను ఎక్కువగా వ్యాప్తి చెందించింది. ఉత్తర దక్షిణ రాజ్యాల్లో బయలు ఆరాధికులను ఎక్కువగా పెంచి పోషించింది. ఎవరైతే బయలు ఆరాధన చేయట్లేదో వారిని హింసకు గురి చేసింది. యెహోవా భక్తులను హింసించింది. అహజ్య కూడా అదే జీవితాన్ని జీవిస్తున్నాడు. దుర్మార్గతను విడిచిపెట్టలేని జీవితం. పేరుకు గొప్ప పేరు పెట్టుకున్నాడు, కానీ దానికి తగిన జీవితం జీవించలేని వ్యక్తిగా ఉన్నాడు. ఆయన చేస్తున్న పరిపాలన గురించి మాట్లాడుతూ 9వ రాజుగా ఆయన రాజ్య పరిపాలన చేతపెట్టినప్పుడు షమ్రోన్లో ఉన్న తన నగరిలో, ఆ నగరిలో ఆయన నివసిస్తున్నప్పుడు ఆయన కిటికీ గుండా కింద పడి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన మేడ మించి కిటికీలోగా కింద పడి ఆయన ఎంతగానో అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, తన దూతలను పిలిచి
వారితో చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. వారితో ఏమని చెప్తా ఉన్నాడంటే 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన చెప్తూ, ఆయన నిమ్రోన్ ఎక్రోను దేవతయగు బయలు దగ్గరకు మనుషులను పంపించమంటా ఉన్నాడు. ఎందుకు పంపించమంటా ఉన్నాడంటే తనకున్న ఈ అనారోగ్యం ఎప్పుడు తగ్గిపోతుందో స్వస్థత కొరకు ఆయన ఎక్కడికి పంపిస్తున్నాడంటే ఎక్రోను దేవత ఆయన బయలు దగ్గరికి పంపిస్తా ఉన్నాడు తప్ప ఇశ్రాయేలులో దైవజనుడుగా దేవుడి సేవకుడుగా ఉన్న ఏలియా దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. తల్లిదండ్రులు ఏ సంప్రదాయాన్ని చూపించారు? రాణైన యెజబెలు తన కుమారుడికి ఒక కొత్త సంప్రదాయం నేర్పించింది. ఆ సిదోను ప్రాంతంలో ఉన్న విగ్రహారాధనంతా తీసుకొచ్చింది. అదే సంప్రదాయంలో ఆయన కొనసాగుతున్నాడు. కానీ దేవుడైన యెహోవా తను స్వస్థపరుస్తాడని, స్వస్థపరచు దేవుడు నేనే అని చెప్పిన గొప్ప దేవుడు ఉన్నాడని విశ్వసించలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా స్వస్థపరిచే దేవుడు యెహోవాని చూడలేని పరిస్థితిలో ఉంటాం. వైద్యుల వైపు పరిగెడతా ఉంటాం. ప్రభు కొరకు ప్రార్థన చేయలేని వారంగా ఉంటాం. అహజ్య చేస్తున్న పని ఏంటంటే ఆయన స్వస్థత కొరకు బయలు దగ్గరికి పరిగెడతా ఉన్నాడు. ఎవరో ఫిలిష్తీయుల దేవతైన బయలు దగ్గరికి పరిగెడతా ఉన్నారు, కానీ తన స్వజనులైన దేవుడైన యెహోవా వైపు చూడలేకపోతున్నాడు. యెహోవా ఈరే ఉన్నాడు, యెహోవా రాఫా ఉన్నాడు, యెహోవా సమ్మ ఉన్నాడని చూడలేకపోతా ఉన్నాడు. దేవుని వైపు ఎప్పుడైతే మనం చూడగలుగుతామో దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం పొందుకోగలుగుతామని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 17వ వచనంలో కీర్తనకారుడు మాట్లాడుతూ, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారికి ఆయన కృప యుగ యుగములు నిలుచును అని చెప్తా ఉన్నది. దేవుని ఆజ్ఞ మర్చిపోయాడు. ఆయన కట్టడాలను ఆయన శాసనలు కనుమరుగైపోయాయి. వాటిని అనుసరించడం మర్చిపోయాడు. ఆయన జీవితం ఏమైందంటే దేవుని కృపకు పాత్రుడిగా ఉండట్లేదు. తన సొంత శక్తిపై జీవించాలనుకుంటా ఉన్నాడు. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను మాట్లాడుతూ 3వ అధ్యాయము 5-6 వచనాలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచు. నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచు. రాజు ఇశ్రాయేలు రాజుకు అహజ్య చేస్తున్న పని ఏంటంటే ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, సంప్రదాయాన్ని ఆధారం చేసుకున్నాడు. యెజబెలు రాణి ఏ విధమైన విగ్రహారాధన నేర్పించిందో, తను ఏ విధమైన సంప్రదాయం నుంచి వచ్చి ఆ సంప్రదాయం తనకి నేర్పించిందో అదే సంప్రదాయాలు కొనసాగుతున్నాడు తప్ప ఆ సంప్రదాయాల కంటే విలువైన దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ఆలోచించలేకపోతున్నాడు. స్వస్థపరచు యెహోవా వైపు చూడలేకపోతా ఉన్నాడు. తన జీవితం అంతా వినాశనం వైపు మాట్లాడుకుంటా ఉన్నాడు. అహజ్య రాజు దూతలను పంపిస్తున్నప్పుడు యెహోవా దూత ఏలియాను గుర్తు చేస్తా ఉన్నది. ఏలియాను లేపి ఆ దూతలను మీరు కలుసుకొని, మీ రాజుకు అహజ్య పంపిస్తున్న దూతలను కలుసుకొని సమాచారం చెప్పమని యెహోవా దూత ఏలియాను చెప్పగా ఏలియా లేచి ఆయన ఆ దూతలను కలుసుకొని దేవుని మాటలను వారికి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మాటలు వారికి తెలియజేస్తూ ఇక్కడ దేవుడైన యెహోవా చెలవిచ్చేది ఏమై ఉందనగా ఇశ్రాయేల్లో స్వస్థపరచువాడు లేడని మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఇశ్రాయేల్లో స్వస్థపరచు దేవుడు లేడని మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు అని వారిని గద్దించి తప్పక మరణం అవుతాడు. ఆయన యెహోవాను వెతకక అన్యులను వెతుకుతా ఉన్నాడు. యెహోవాను ఎదకక బయలును వెతుకుతా ఉన్నాడు. ఎక్రోను వెతుకుతా ఉన్నాడు. తప్పక మరణమవుతాడన్న ఆ గొప్ప మాటలను, ప్రవచనాన్ని, దేవుని యొక్క మాటలను తెలియజేసినప్పుడు ఆ మాటలను పట్టుకొని ఆ దూత వచ్చాడు. మరల రాజుకు అహజ్యకు తెలియజేశాడు. అహజ్యకు తెలియజేసినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, మీరు వెళ్ళి తక్షణమే ఏలియాను పట్టుకుని నా దగ్గరికి రమ్మని. ఏలియాను పట్టుకుని నా దగ్గరికి రమ్మన్నప్పుడు వారు ఏలియాను పట్టుకోవడానికి ఎవరిని పంపిస్తున్నారంటే 50 మంది సైనికులపై అధికారి అయిన ఒక వ్యక్తిని తన సైన్యంతో పంపించాడు.
తన సైన్యంతో పంపించినప్పుడు కొండ మీద ఉన్నాడు ఏలియా. దైవజనుడు తన దగ్గరికి రావాలనుకుంటున్నాడు కానీ తను మాత్రం దైవజనుడి దగ్గరికి వెళ్ళట్లేదు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి స్వస్థత కొరకు వెళ్ళాలి. ఇదే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో అనారోగ్యంతో బాధపడుతున్న నయమాను తన స్వజనులను సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడికి వస్తున్నాడంటే ఇశ్రాయేలులో బాగు చేయడానికి ఒక గొప్ప ప్రవక్త యెహోవా నామమున ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలని చిన్నది చెప్పక బయలుదేరొచ్చాడు. అహజ్య చేస్తున్న దుష్టమైన కార్యం ఏంటంటే దేవుడే తన దగ్గరికి రావాలనుకునే వ్యక్తిత్వం. తను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రభువా ఈ కష్టంలో ఉన్నారని చెప్పుకోవాలనే ఆలోచన లేదు. దేవుని సన్నిధి వెదికే వాణిగా తను ఉండట్లేదు. దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన తన కలగట్లేదు. కారణం ఏంటంటే దేవునికి బొత్తిగా దూరం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? దేవుణ్ణి వెదికే వారం కొన్నామా? దేవుడి సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే ఇశ్రాయేలు రాజు వలె దేవుడే నా సన్నిధికి రావాలనుకునే వారు కొంటున్నా? దేవుడు గొప్ప కార్యం తలబడతా ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ దూత గురించి మాట్లాడుతూ ఆ దూతలను ఏమని తెలియజేస్తా ఉన్నానంటే పాత నిబంధన పండితులైన సెయింట్ అగస్టిన్ మాట్లాడుతూ దేవదూతలు వారి రూపమును బట్టి కాదు కానీ బాధ్యతను బట్టే దేవదూతలుగా పిలువబడ్డారు. దేవదూతలు అనే హిబ్రూ పదంకు వారు ఏమని అర్థం ఇస్తా ఉన్నారంటే పంపబడిన వారు, వార్తాహరులు. దేవదూతలు వారు ఎవరనగా వారు దేవుని చేత పంపబడ్డవారు, వార్తాహరులు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చుటకు సంసిద్ధులుగా ఉన్నవారు దేవదూతలని చెప్పబడి ఉన్నారు. దేవదూతల పని ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చడమే. యెహోవా దూత ఏలియాకు దేవుని చిత్తం మీద తెలియజేశాడు. తెలియజేయబడ్డ సమాచారాన్ని దైవజనుడు ఏలియా ప్రవక్త అక్కడ రాజుకు అందించేశాడు. రాజు గర్వించిన వాడే. పతనానికి ముందుగా వచ్చేది గర్వమే. గర్వించిన వాడే నన్ను గురించి మాట అంటాడన్న ఆవేశంతో ప్రవక్తను దైవజనుడైన ఏలియాను పట్టుకోవాలని, ఆయన బాధపరచాలని, ఆయన ఇబ్బంది పాలు చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవుడు మాత్రము నమ్మదగిన వాడు. యెహోవా ఈరే, దేవుడు చూచేవాడు. దేవుడు చూసేవాడు, తన బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఈ 50 మంది సైనికులతో అధిపతి వచ్చినప్పుడు ఆ ఏలియా ప్రవక్త ఆకాశం నుండి అగ్ని దిగాలని ప్రార్థించగా అగ్ని దిగగా వారు 50 మందిని చనిపోయారు. మరలా అహజ్య విడిచిపెట్టకుండా మరొక 50 మందిని పంపించాడు. మరలా వారు చనిపోయారు. ఈసారి 3వసారి పంపిస్తా ఉన్నాడు. 3వసారి పంపిస్తా ఉన్నప్పుడు 3వసారి వస్తున్న ఈ అధిపతి, 50 మంది సైనికులపై ఉన్న అధిపతి ఏమని ఆలోచన చేస్తా ఉండంటే దైవజన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. అయ్యా, నా ప్రాణం ఏ పాటిది? దేవునికి ఆయాసకరమైన మార్గం నేను వెళ్ళాలనుకోవట్లేదు. నా అధిపతి, నా అధికారి చెప్పినట్లుగా నేను వచ్చాను. దయచేసి మీరు రండి, మీరు కొండ దిగి రావాలి. ప్రాధేయపడ్డాడు. ఆయన ప్రాధేయపడుతున్నప్పుడు అప్పుడు ఏలియా యెహోవాను అడుగుతా ఉన్నాడు, అయ్యా మీ సెలవేయండి, మీ చిత్తమేంటి, మీ ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు అది నాకు బయలుపరచండి. ప్రభువుని అడిగాడు. ప్రభువుని అడిగిన వెంటనే ప్రభు వెళ్ళమనగా ఆయన దిగి కొండ దిగి వారితో కలిసి వెళ్తా ఉన్నాడు. మరలా ఏలియా ప్రవక్త దేవుడు చెప్పిన మాటలు రాజు సమక్షంలో చెప్పాడు. రాజు ఆ మాట వెనుక ఆయన తన యొక్క ప్రాణాన్ని కోల్పోయాడు. దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా ఆచరించదు. మన దేవుడి నామాన్ని మనం వ్యర్థంగా ఆచరించే వారం అంటున్నాం. సంప్రదాయాల పేరుతో, మతాల ఆ కులాల పేరుతో, భాష పేరుతో దేవుని ఆరాధించేటప్పుడు వ్యర్థంగా ఆచరిస్తున్నాము. మనకున్న అలవాట్లను బట్టి ప్రభువుని వ్యర్థపరిచే వరంగా ఉన్నామా? ఆయన నామాన్ని వ్యర్థపరచకూడదని వాక్యం బోధిస్తా ఉన్నది. దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు, ఈ మొదటి 3 ఆజ్ఞలు ఏమని గుర్తు చేస్తామంటే మనం ఏ విధంగా దేవునికి లోబడి
ఏ విధంగా భయభక్తులు కలిగి ఉండాలో ఆ మాటలను గుర్తు చేస్తూ ఉన్నాయి. మొదటి 3 ఆజ్ఞలు కూడా ఈ మాటలను మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. దేవునికి మానవునికున్న సంబంధం మాత్రమే కాదు, కానీ దేవుని ఎడల విశ్వాసి చూపవలసిన విధేయత, భక్తి గూర్చి బోధిస్తూ ఉన్నాయి. దేవుడి పట్ల ఎటువంటి విశ్వాసాన్ని చూపించాలి, ఏ విధంగా విధేయులంగా ఉండాలి, ఎటువంటి భక్తిని కనపరచాలి, ఆ నిజ భక్తి గురించి ఈ మొదటి 3 ఆజ్ఞలు తెలియజేస్తున్నాయి. ఇశ్రాయేలు రాజైన అహజ్య మాత్రం దేవుడికి దూరం అయిపోయాడు, ధర్మశాస్త్రానికి దూరం అయిపోయాడు, ధర్మశాస్త్రాన్ని బొత్తిగా మర్చిపోయాడు, దేవుని కట్టలను విడిచిపెట్టాడు, చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. దేవునికి లోబడే వారంగా ఉండాలి, విధేయులంగా ఉండాలి, యెహోవా ఈరేగా ఆయన చూసేవాడుగా ఉన్నాడు, ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు, ఆయన వైపు చూడాలి, ముందుకు సాగే వారముగా ఉండాలని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది. అందుకనే ఆ జ్ఞానైన సొలొమోను రాసిన సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు గమనించినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నామా? మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటున్నామా? మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే ఇశ్రాయేలు రాజు అహజ్య వలె మనం శ్రమల పాలవుతాం. మన స్వబుద్ధిని కాకుండా దేవుని పట్ల విధేయత కలిగి ప్రభువుపై ఆధారపడాలి. మన పూర్ణ హృదయంతో దేవుని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరచగలిగితే దేవుడు గొప్పగా దీవించేవాడుగా ఉంటాడు. నూతన నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య చేస్తున్న సందర్భంలో ప్రాముఖ్యంగా మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం నుండి 23వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు వారు పరిసయ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిసయ్యులు ఉద్దేశించి మాట్లాడుతూ, పరిసయ్యులు యేసు శిష్యులను చూచి వారు చేతులు కడుక్కోకనే భోజనం చేస్తున్నారని చెప్పి మీరెందుకు పెద్దల యొక్క ఆచారాలను ఆచరించట్లేదు, మీ పితరుల యొక్క ఆచారాన్ని ఎందుకు మీరు కాల రాస్తా ఉన్నారు, వాటిని ఎందుకు అనుసరించట్లేదు అని గద్దించే ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఆ ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాటలు చెప్తా ఉన్నారు. యెషయా చెప్పిన ఆ ప్రవచనాన్ని తెలియజేస్తూ యేసు అంటున్న మాటలు మనం చూడగలుగుతా ఉన్నాం. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞను వారు గుర్తు చేస్తా ఉన్నారు. ఆ 4వ ఆజ్ఞ ఏమని తెలియజేస్తుందంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. యేసు క్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ధర్మశాస్త్రంలో మోషేకు దేవుడిచ్చిన ఆ ధర్మశాస్త్రపు మాటలను గుర్తు చేస్తూ, పితరుల ఆచారాలు అంటా ఉన్నారు, కానీ ధర్మశాస్త్రంలో మాటలు మీరు ఎందుకు ఆచరించట్లేదు, దేవుని వాక్యంలో మీరు ఎందుకు నిలబడి ఉండట్లేదు, దేవుని వాక్యం ప్రకారం మీరు ఎందుకు జీవించట్లేదు అని యేసు ప్రభు వారు మనం హెచ్చరిస్తా ఉన్నారు. వారిని హెచ్చరించడం మాత్రమే కాదు, కానీ వారి జీవితాలు తిరిగి నిర్మించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ 4వ ఆజ్ఞ గురించి క్రీస్తు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వారిని చూడాలి, ఏ విధంగా చూడకూడదు అనే విషయాలు గుర్తు చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులు ఎలా చూడకూడదంటే వారిని తిరస్కరింపకూడదు, పరిహాసం చేయకూడదు, నిర్లక్ష్యం కూడదు, అమర్యాదగా మాట్లాడకూడదు. ఈ లక్షణాలన్నీ కూడా మీరు చేయకూడదని చెప్తూ ఒక చిన్న ఉదాహరణ వివరిస్తున్నాడు. యేసు ప్రభు వారు చెప్తున్న ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమగా చూడలేని వారు ఎలా ఉంటారంటే వారు ఉండే లక్షణాల గురించి కింద వచనాలు తెలియజేస్తా ఉన్నాడు. మనం తల్లిదండ్రులు సన్మానించే వారంగా ఉంటున్నామా? తల్లిదండ్రులు సన్మానించే వారు ఎలా ఉంటారంటే అమర్యాదగా ఉండరు, ప్రేమ కలిగి ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమించే వారు ఎలా ఉంటారంటే నిర్లక్ష్యంగా ఉండరు, బాధ్యతగా ఉంటారు. తల్లిదండ్రులు ప్రేమించే వారు ఎలా ఉంటారంటే వారిని తిరస్కరించేవారుగా ఉండరు, వారి పట్ల ప్రేమ కలిగి అనురాగం కలిగి ఉండేవారుగా ఉంటారు. ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలని క్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ పౌలు మాట్లాడుతూ చెప్తున్న మాటలు, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. భక్తుడైన దావీదు ఈ మాటలు మన కింది వచనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. దావీదు ఏ విధంగా కీర్తన గ్రంథంలో అన్నాడు ఆ మాటలు చూస్తూ ఉంటాం.
నిజమే దేవుని బిడ్డలారా, ప్రభు యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యందు ప్రేమ కలిగి ఉంటున్నామా? తల్లిదండ్రులు ప్రేమించే వారంగా ఉంటున్నామా? పరమ తండ్రి అయిన దేవుని ప్రేమించే వారంగా ఉంటున్నామా? తల్లిదండ్రులు ప్రేమించని ఎడల దేవుని ఆజ్ఞను పాటించలేని వారుగా ఉంటాం. పరమ తండ్రిని ఏ విధంగా ప్రేమించాలో దావీదు చెప్తా ఉన్నాడు. పరమ తండ్రి పట్ల ఏ విధంగా ప్రేమను కలిగి ఉండాలి, ఆయన పట్ల ప్రేమను, భక్తిని, విశ్వాసాన్ని, విధేయతను కనపరిచే జీవితం ఎలా జీవించాలో దావీదు మనకు తెలియజేస్తా ఉంటాడు. దావీదు రాసిన కీర్తన గ్రంథము 73వ సంకీర్తన 25వ చరణం నుండి 26వ చరణం వరకు మాట్లాడుతూ పరమ తండ్రి అయిన దేవుని గురించి ఆయన మాట్లాడుతూ, దేవా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకున్న ఎడల ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు. దావీదు ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు ఆకాశం ముందున్న తండ్రి అని. ఆ తండ్రి గురించి మాట్లాడుతూ, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకున్న ఎడల ఈ లోకంలో ఏదీ నాకు అక్కరలేదు. నిజముగా దేవుని ఆజ్ఞకు లోబడే వరం ఉంటే దేవుని ప్రేమలో అంటుకట్టబడ్డ వారం అంటాం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు గుర్తు చేస్తా ఉన్నారు. నా ఆజ్ఞలు భారమైనవి కాదు. నా ఆజ్ఞలు మీకు ఎంతో భారమైనవి కాదు. ధర్మశాస్త్రం భారమైనది కాదు, ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీరు ఆ మాటలను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలని వాక్యం గుర్తు చేస్తా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమను కలిగిన వారముగా ఉంటున్నామా? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్న, వేషధారుల వంటి జీవితాన్ని జీవిస్తున్న పరిశీలను యేసు ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ దేవుణ్ణి నిర్లక్ష్యపడుతున్న ఈ పరిసయ వర్గాన్ని యేసుక్రీస్తు గద్దించడం మాత్రమే కాదు, కానీ ధర్మశాస్త్రం మాటలు ఏ విధంగా నెరవేర్చబడాలి, ఆ ధర్మశాస్త్రపు మాటలను మన జీవితాల్లో మన అనుదిన జీవితంలో ఏ విధంగా పాటించాలి క్రీస్తు వరకు బయలుపరుస్తూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల వేళలో మనం సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని మాటలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా? సంప్రదాయాల కంటే నిత్యము జీవించే దేవుని వాక్యంపై ఆధారపడాలి. జీవజలగా ఊటేగు ప్రభు వైపు చూడాలి. పేతురు ఎంతో ఆత్మీయంగా చెప్పిన మాట, పిలుపుదైన కైసర్లో పేతురు చెప్తా ఉన్నాడు, అయ్యా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం? జీవజలపు మాటలు గలవాడము నీవే. మాలో నూతన విశ్వాసాన్ని పుట్టించావు. మా అనుదిన జీవితంలో ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలో, అపవాదిని జయించాలో కావలసిన చక్కటి మార్గాన్ని నీవేగా బోధించావు. నీ అందే జీవజలములు ఉన్నాయి. ఆ జీవజలమును పొందుకోకుండా మేము ఎక్కడికి వెళ్ళగలం? సంప్రదాయాలకు కాదు, పద్ధతులకు కాదు, ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వమని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. పేతురు ఆ కొర్నేలి మధ్య జరిగిన ఆ గొప్ప అనుభవం, పరిశుద్ధాత్మక అనుభవం అపోస్తల కార్యాల గ్రంథం చూడగలుగుతాం. 10వ అధ్యాయంలో ఆ కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు అన్యజనుల రక్షణ విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం అక్కడ చూడగలుగుతాం. యేసు క్రీస్తు ప్రభువారు పక్షపాతం లేనివాడుగా పేతురుతో మాట్లాడుతూ సంప్రదాయాల కంటే విశ్వాస యొక్క జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. మన అనుదిన జీవితంలో కూడా వాక్యానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి లోపడాలి, దేవుని పట్ల విధేయులమై ఉండాలి, దైవ మార్గంలో నడవాలి. ఏ విధంగా దావీదు తన ఒక చక్కటి ఆ మార్గాన్ని మనకు చూపించగలుగుతా ఉన్నాడు. ఆ మార్గంలో ముందుకు వెళ్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు అటువంటి కృప మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. తల వంచుటగా ప్రార్థన చేసుకుంటాం. స్తుతిపాత్రుడా, గొప్ప దేవ, కనికరము గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, మరి డివోషన్ ద్వారా మీరు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. దేవ, నీ వాక్యం కంటే ఏది ఉన్నతమైనది కాదు. దేవ, మరి మీకంటే ప్రాముఖ్యమైనది ఏదీ లేదని దావీదు భక్తుడు ఎంతో గంభీరంగా చెప్పగలుగుతా ఉన్నాడు తన ఆత్మీయ అనుభవంలో. దేవా, మరి ఆయన తెలుసుకున్న గొప్ప సత్యాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఆకాశమందు మీరు తప్ప నాకెవరూ లేరు, ఈ లోకంలో నాకేదీ అక్కరలేదు, మీరుంటే నాకు చాలు ప్రభు అని ఎంతో భక్తితో చెప్పగలుగుతా ఉన్నాడు. దేవా, అటువంటి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయండి. ఇశ్రాయేలు రాజు ఏ విధంగా తన జీవితాన్ని మీకు విధేయత కనపరచక, భక్తిని కనపరచక,
దేవా మరి మరణించాడు, తన జీవితాన్ని గురించి మీరు మాకు సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అహజ్య రాజు విషయంలో ప్రభువా మీరు చేసిన కార్యాన్ని మేము చూడగలుగుతా ఉన్నాం. దేవా ధర్మశాస్త్రపు మాటలు మీరు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను అనుసరించక విగ్రహారాధన చేస్తూ బయలును ఆరాధిస్తూ దేవా తన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిగా చూడగలుగుతా ఉన్నాం. దైవజనుడైన ఏలియాను తన యొద్దకు రప్పించాలనుకున్నాడు. ప్రభువా నీకు వందనాలు. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అహజ్య వలె ప్రభువా నీ మాటలను విడిచిపెట్టకుండా, నీ ఆజ్ఞలను విడిచిపెట్టకుండా విధేయులమై వాటిని అనుసరించినట్లుగా నీ కృప దయచేయమని కోరుచున్నాం. మీ పట్ల విధేయతతో భక్తితో ఉండునట్లుగా నీ కృప మాకు దయచేయండి. దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నూతన నిబంధన గ్రంథంలో పరిచర్యల గురించి యేసు క్రీస్తు చెప్తున్న మాట మేము చూడగలుగుతా ఉన్నాం. వేషధారులుగా ప్రభువ పైకి దైవ విశ్వాసం ఉన్నట్లుగా నటిస్తున్న వారి నటన జీవితాన్ని మీరు మాకు తెలియజేస్తా ఉన్నారు. వారి హృదయంతరంగంలో ఉన్న ఆ యొక్క లోపాలను యేసు క్రీస్తు ప్రభువారు తొలగిస్తూ ఉన్నారు. ఇకనైనా ధర్మశాస్త్రపు మాటలు తెలుసుకోవాలని, దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా వారి జీవితాలు కట్టబడాలని, సంప్రదాయాల కంటే విలువైన జీవాహారమైన మీ పట్ల భక్తి కలిగి జీవవాక్కును చేత పట్టుకునే వారుగా ఉండాలని మీరు తెలియజేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. వినిన మాటలు ప్రభువ మా హృదయంతరంగంలో నాటబడి ఫలించినట్లుగా నీ కృప దయచేయండి. నీకు వందనాలు. మా అధ్యక్ష మండలం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా మరి మా అధ్యక్ష మండల పీఠాధిపతులు మా ప్రీతమ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు తండ్రి గారు, దేవా మరి లోకయాత్రను ముగించుకొని మీ అందు నిద్రించి ఉండగా పరాత్మక నిత్య విశ్రాంతి ప్రసాదించాను. ప్రభా మరి ముఖ్యంగా దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు కావాల్సిన ఆదరణ దయచేయమని కోరుచున్నాం. దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు. మరి అధ్యక్ష మండలంలో నూతన నాయకత్వం కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. ప్రభా నిశ్చితమైతే మంచి నాయకులను మీరు లేవనెత్తమని కోరుచున్నాం. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అధ్యక్ష మండలి గురువులు, సువార్థికులు, పరిచారకులు వారి సంఘాలను వారి సేవా పరచలు దీవించండి. సెయింట్ మేరీస్ మాస్టర్ని బట్టి నీకు వందనాలు దేవా. మా సంఘంలో ఎవరైతే అనారోగ్యాలతో, అస్వస్థతతో, వ్యాధి బాధలతో బాధపడుతున్నారు, నీ పరిశుద్ధ హస్తంతో వారి తాకండి, ముట్టండి. వారికి ఉన్న అనారోగ్య సమస్య నుంచి లేవనెత్తండి. చేరువచ్చిన ఈ ఆరాధికులందరూ కూడా మీరు దీవించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సకల దీవెనలు ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘముకును దేవుని కాపుదల దీవెనలు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.